హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. గులాబ్ జాములు పగిలిపోకుండా చక్కగా రావాలి అంటే చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకోండి. ఇందుకోసం ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ఉంటుంది కదా, సో అది తీసుకోండి. ఒక ప్యాకెట్ కప్స్తో కొలుచుకోండి. నేను తీసుకున్న కప్పుకి 2 కప్పులు అయింది ప్యాకెట్. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని ఒక బౌల్లో పోసుకోండి. 2 కప్పుల గులాబ్ జామ్ మిక్స్కి అరకప్పు వాటర్ తీసుకోండి. ఈ వాటర్ కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి, ఒకేసారి మొత్తం పోయకండి. బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఒకేసారి పోస్తే మెత్తగా అవుతుంది కాబట్టి మీరు చూసుకొని కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకోండి. సాఫ్ట్గా అయ్యేంత వరకు కలపాలి. ఇలా కలిపి మూత పెట్టుకోవాలి. నాకు కొంచెం వాటర్ మిగిలాయండి కాబట్టి చూసుకొని చేసుకోండి. మూత పెట్టుకొని 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. కొన్ని మిగిలాయి చూడండి. సో 15 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే మనం గులాబ్ జామున్ చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి కాబట్టి ఎంత వీలైతే అంత బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు చేయికి నెయ్యిని కానీ నూనెని కానీ ఏదైనా పర్లేదు అప్లై చేసుకొని చిన్న సైజు తీసుకోండి. క్వాంటిటీ ఎక్కువగా తీసుకోకండి. కొంచెం తీసుకొని చిన్న బాల్ లాగా అరచేతిలో వేసుకొని బాగా ప్రెస్ చేయండి. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు పొంగుతాయి కాబట్టి చిన్నగా చేసుకోండి, మరీ పెద్దగా అవసరం లేదు. కొంచెం కొంచెం తీసుకుంటూ అరచేతిలో వేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇలా అన్నింటినీ కూడా కొంచెం పిండి తీసుకొని చేతిలో వేసుకొని రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా అన్నీ ముందే చేసి పెట్టుకోవాలి. సో తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి. నూనెని బాగా వేడి కానివ్వండి. వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఎప్పుడు గులాబ్ జాములు చేసినా కానీ నూనె బాగా వేడిన తర్వాతనే వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే పగుళ్ళు వస్తాయి చూడండి. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి, మాడకుండా చూసుకోండి. నేను చేసినవి అయితే అసలు ఒక్కడి కూడా పగుళ్ళు రాకుండా వచ్చాయి. ఇలా చిన్న టిప్స్తో చేసుకుంటే గులాబ్ జామున్లు పగుళ్ళు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా వాటిని కూడా ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేడి మీద ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుతూ ఉండాలి. మాడిపోకుండా చూసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, స్లోగా ఫ్రై అయిపోయి పగుళ్ళు వస్తుంటాయి. సో ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో షుగర్ వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల చక్కెర తీసుకోండి. 4 కప్పుల చక్కెర, 4 కప్పుల వాటర్ పోసుకోండి. పాకం ఎక్కువగా కావాలి కదా, సో అందుకని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని చక్కెర కరిగేంత వరకు కలుపుకోండి. దీనికి కొంచెం పాకం అయితే సరిపోతుంది, మరీ తీగ పాకం అవసరం లేదు. చక్కెర కరిగి జస్ట్ ఫింగర్స్కి అద్దుకుంటే సరిపోతుంది. లైట్ పాకం వచ్చిన తర్వాత డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జాములని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 2-3 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేయకుండా కలుపుకోండి. షుగర్ సిరప్ అంతా కూడా బాగా పడుతుంది. ఇలా కొంచెం ఉడికిస్తే ఇక్కడ కూడా క్రాక్ రాలేదు చూడండి, అంత పర్ఫెక్ట్గా వచ్చాయి నాకైతే. సో ఇలా 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 2-3 అవర్స్ అలాగే పాకంలో ఉంచండి. షుగర్ సిరప్ అంతా కూడా బాగా పట్టి జ్యూసీగా అవుతాయండి. చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో చాలా టేస్టీగా జ్యూసీగా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.